హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం గోగో బజాజ్ నుంచి గోగో ఎలక్ట్రిక్ ఆటో అయితే లాంచ్ అయిందనమాట. ఈరోజు వీళ్ళు గ్రాండ్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇది ఎలా ఉండబోతుంది వెహికల్, అలాగే ముందున్న వెహికల్కి దీనికి ఉండే తేడా ఏమి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్ అండి, ఎలా ఉందనేది లుక్స్ చూసి తర్వాత నేను ఈ జిఎం ఉన్నారు, అంటే షోరూమ్ జిఎం ఉన్నారు, వాళ్ళ దగ్గర మీకు క్లియర్గా దీంట్లో వీళ్ళు ఏమేమి మార్పులు తీసుకొచ్చారు, మనం ఎందుకు ఈ వెహికల్ కొనాలనే దాని మీద నేను వాళ్ళ దగ్గర మాట్లాడడం జరిగింది. ఆ వీడియో మీకు పెడతాను. ఫస్ట్ మీరు స్పెసిఫికేషన్ అలాగే దీని లుక్స్ చూడండి. స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు ఫస్ట్గా బ్యాటరీ మనకు 12 kWh బ్యాటరీ అయితే దీంట్లో రావడం జరిగిందనమాట. దీంట్లో మనకు రేంజ్ 251 కిలోమీటర్స్ రేంజ్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇది వచ్చి 3+1 పోయేటట్టు అయితే కనుక మనకు ఖచ్చితంగా 250 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అలా కాదు, ఇంకొక నలుగురిని మనం కూర్చోబెట్టుకొని ఎక్స్ట్రా తీసుకోపోగలిగితే కనుక 200 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుందన్నమాట. రెండు సైడ్లు మనకు డోర్స్ అయితే వస్తాయి, సైడ్ డోర్స్ రెండు మనం ఓపెన్ చేసుకునే మాదిరి ఉంటుందన్నమాట. కిందనే మనకు చూసారు కదా, సైడ్లో ఛార్జింగ్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉంది. దీంట్లో ఆన్ బోర్డ్ ఛార్జర్తో వస్తుంది. మనకు ఛార్జర్ మనం తనిగా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఒక వైర్ మాత్రం వస్తుంది అనమాట. దాన్ని మాత్రం క్యారీ చేస్తే చాలా, ఆ వైర్తో మనము ఛార్జింగ్ అయితే పెట్టుకునేయచ్చు అనమాట. మనకు వీల్ కవర్ కూడా చూడండి ఎలా ఇచ్చారనేది, మనకు ఆ క్రోమ్ ఫినిష్లో చూడడానికి చాలా బాగుందనమాట. అది దాంట్లోనే మళ్ళీ వాళ్ళు బ్రాండింగ్ కూడా గోగో బ్రాండింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఇది ఉంది. అలాగే మనకి ఇక్కడ మనకు మోటార్ చూసుకుంటే పిఎంఎస్ఎం మోటార్తో 5.5 kW అయితే ఇది కెపాసిటీతో అయితే వస్తుందన్నమాట. ఛార్జర్ చూస్తున్నారు కదా, అదే వైర్ అండి. ఆ వైర్తోనే మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే మనకు దీని టార్క్ చూసుకుంటే మనకు పీక్ టార్క్ 36 Nm టార్క్ అయితే ఇందులో వస్తుంది. మోడ్స్ చూసుకుంటే ఎకో, పవర్, క్లైంబ్, అలాగే మనకు పార్క్ అసిస్టెంట్, ఈ విధంగా మనకు 4 మోడ్స్ అయితే దీంట్లో వస్తాయన్నమాట. గ్రేడబిలిటీ మనకు 28 degrees గ్రేడబిలిటీ అయితే వస్తుంది. అలాగే మనకు 5 hours ఛార్జింగ్ పెడితే మనకు 0 to 100% మనకు ఛార్జింగ్ అయితే ఎక్కిస్తుంది అనమాట. 0 to 80% మనకు 4 hours ఛార్జింగ్ అయితే పడుతుంది. టైర్స్ చూసుకుంటే మనకు 120/80 R12 టైర్తో అయితే వస్తుంది. అలాగే 3 టైర్లు మనకు R12 టైర్తోనే వస్తాయన్నమాట. వెహికల్ లుక్ చూడండి, అమేజింగ్ అండి, చాలా బాగుంది. కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అలాగే మనకు లోపల స్పేషియస్గాను ఉంది. అలాగే మనం ఏదైనా లగేజ్ పర్పస్గా యూస్ చేసుకోవాలన్నా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. సీట్ని మనం బెండ్ చేసుకొని మనం లగేజ్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక ఇద్దరిని కూర్చోబెట్టుకొని తీసుకొని పోయేదానికైతే ఉంటుందన్నమాట. షేర్ ఆటో టైప్ దీన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఫ్రంట్, రియర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు మనకు నార్మల్ లైట్స్ ఉండేవి, ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ని అయితే తీసుకొచ్చారు. అలాగే ఇందులోనే యూఎస్బి పోర్ట్ అయితే వస్తుంది. మనకు 2 డిస్ప్లేలు వస్తాయన్నమాట. ఒకటి వచ్చి మనకు మెయిన్ డిజిటల్ డిస్ప్లే వస్తుంది, ఒకటి మనకు సెన్సార్కి సంబంధించిన ఇవన్నీ వస్తాయన్నమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ దీంట్లో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ లాంటివి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందన్నమాట. కాస్ట్ ఇది చూసుకుంటే 1,04,15,000 రూపీస్ అయితే దీని కాస్ట్ అయితే వస్తుంది. మీరు షోరూమ్ వెళ్ళండి, డిస్కౌంట్లు అలాంటివి కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇది మనకు కలర్స్ చూసుకుంటే 3 కలర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వీళ్ళ దగ్గర మాత్రం ఓన్లీ మనకు బ్లూ కలర్ మాత్రమే ఉంది, ఓషియన్ బ్లూ. దీంట్లో యాక్చువల్గా వైట్ అండ్ బ్లూ వస్తుంది, అలాగే బ్లాక్ అండ్ ఎల్లో కూడా కలర్ అయితే వస్తుందన్నమాట. బ్లాక్ అండ్ ఎల్లో ఇక్కడ వస్తుందో లేదో మనకు డౌటే. ఈ 2 కలర్స్ అయితే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓషన్ బ్లూ అయితే ఉంది మన దగ్గర. ఇప్పుడు డిజైన్ పరంగా చూడండి, ఫ్రంట్ మనకు అంత డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అలాగే ఇండికేటర్స్ కూడా ఎల్ఈడిలోనే రావడం జరిగింది. అలాగే వీళ్ళు ఇక్కడ బజాజ్ గోగో అని వీళ్ళ లోగోని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది అనమాట. ఇది నెంబర్ ప్లేట్ పాయింట్ ఇది. అలాగే మనకు మడ్ గార్డ్ కూడా చూడండి, చాలా స్ట్రాంగ్ గా ఫుల్ అండ్ ఫుల్ మెటల్ బాడీతో అయితే వచ్చిందనమాట. అలాగే మనకు వీల్ సైజ్ కూడా పెరిగింది. అంతేకాకుండా వీల్ కి ఈ విధంగా క్రోమ్ ఫినిష్ అయితే తీసుకొచ్చారనమాట. లుక్ వైజ్ కూడా బాగుంది. మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ లో వస్తుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ వైజర్ అయితే రావడం జరిగింది. అలాగే మిర్రర్స్ కూడా మనకు కాంపాక్ట్ గా అయితే తీసుకురావడం జరిగింది అనమాట. మొత్తం మనకు లోపల కూడా చూడండి ఎలా ఉందనేది. వెహికల్ అయితే కనుక కొద్దిగా బాగా స్పేషియస్ గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు నాలాంటి లావు పర్సన్ కూడా లోపల కూర్చుంటే కొద్దిగా
చాలా కంఫర్ట్గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే మనం ఇట్లా లైట్స్ ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, మనకి ఇక్కడ కావాల్సినవన్నీ మనకు ఉన్నాయి. అయితే వీళ్ళు 2 డిస్ప్లేలు అయితే తీసుకొచ్చారనమాట. ఒకటైతే మనకు నార్మల్ డిజిటల్ డిస్ప్లే వచ్చింది, దీంట్లో వచ్చి మనకి ఎన్ని కిలోమీటర్లు పోయింది, అలాగే బ్యాటరీ పర్సంటేజ్, అలాగే ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది దీంట్లో చూపిస్తుంది. దీంట్లో ఆల్ ఇండికేషన్స్ వస్తాయన్నమాట. మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకు అన్ని ఇండికేషన్స్ దీంట్లో ఉంటాయన్నమాట. సైడ్ మనకు బండి ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా, ఇలాంటివన్నీ దీంట్లో చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ USB ఇది కూడా ఇచ్చింది మనకి. ఇక్కడ USB పోర్ట్ అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ చిన్న లాకర్ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం క్లాత్స్ గీసి ఏదైనా పెట్టుకోవడానికి, డ్రైవర్స్ ఏదైనా చేంజ్ చేసుకోవడానికి కూడా ఇది ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ అలాగే మనకు హజార్డ్ స్విచ్ అయితే రావడం జరిగింది. ఈ హజార్డ్ స్విచ్ చేస్తే మనకు 4 పక్కల బయట లైట్ అయితే ఉంటుంది, మీరు గమనించవచ్చు. లోపల లైట్ చూడండి, మొత్తం అన్ని పక్కల మీకు లైట్స్ అయితే ఇండికేషన్స్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే దీంట్లో మోడ్స్ పరంగా చూస్తే మనకి ఇక్కడ 4 మోడ్స్ అయితే వచ్చాయి. డ్రైవ్ మోడ్, ఇది నార్మల్ మోడ్, అలాగే ఈ విధంగా రివర్స్ మోడ్ ఉంది. ఇట్లా మనకు మోడ్స్ అయితే దీంట్లో వస్తున్నాయి అనమాట. అలాగే మనకి ఇక్కడ లైట్స్ అవన్నీ కూడా దీంట్లో రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అవన్నీ ఉందన్నమాట. అలాగే మనకి ఇది లైట్, మీకు మనకు లైట్స్ స్విచ్ కూడా గమనించవచ్చు. చూస్తున్నారు కదా, లైట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఉండే స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేకింగ్ సిస్టమ్ కూడా చూడండి బాగుంది. అలాగే దీనికి బ్రేక్ ఆయిల్ కూడా ఇక్కడ ఉందన్నమాట. అలాగే ఇది మనకు రివర్స్ గేర్ బ్రేకింగ్ అయితే అన్నిటికీ మనకి ఇది అవుతుంది. ఇక్కడ రివర్స్ పోవడానికి అయితే స్విచ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇంకా మనకు సీటింగ్ చూడండి, సీటింగ్ కూడా మనకు డ్యూయల్ టోన్ ఫినిష్ లో అయితే వస్తుంది అనమాట. మనకు 2 సీట్స్ మాదిరిగా మనకు స్టిచ్చింగ్ కూడా మీకు చూస్తే తెలుస్తుంది, బాగుంటుంది అనమాట, కంఫర్ట్ గా. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ ఇది కూడా డ్యూయల్ టోన్ లోనే వస్తుంది అనమాట, గోగో అని రాసి ఉంటుంది. అలాగే మనం దీన్ని ఇలా తీసుకొని కూడా మనకి ఏదైనా లగేజ్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనం ఏదైనా మ్యాట్ లాంటిది చేసుకొని కూర్చోవడానికి మనుషుల్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ పరంగా చూసుకుంటే 12 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది. అలాగే 5.4 కిలోవాట్ మనకు స్పీడ్, మోటార్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. PMSM మోటార్ అయితే తీసుకొచ్చారు దీన్ని. అన్నిట్లోనూ మనకి ఇది చాలా సేఫ్టీ వెహికల్ అనమాట. గియర్ బాక్స్ కూడా దీంట్లో వస్తుంది అనమాట. దీనివల్ల మనకు గియర్ బాక్స్ లో గియర్ ఆయిల్ చేంజ్ చేసుకోవడానికి కూడా 1 lakh కిలోమీటర్ తర్వాత మనము గియర్ ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఆప్షన్స్ దీంట్లో తీసుకురావడం జరిగింది. 12 కిలోవాట్ బ్యాటరీ అంటే మనం ఆలోచించవచ్చు, ఇంతకు ముందున్న వెహికల్ లో 9 కిలోవాట్ ఉండేది, ఇప్పుడు మనకు 12 కిలోవాట్ వచ్చింది. మనకు 240 అంటే 250 కిలోమీటర్స్ వరకు దీంట్లో రేంజ్ అయితే వస్తుంది. అంటే 4 మెంబర్స్ తో వెళ్తే మనకు 250 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. లేదు మనం ఇంకా ధారాళంగా ఒక 2-3 మనుషుల్ని ఎక్స్ట్రా కూడా ఎక్కించుకున్నా కూడా మనకు 200 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది అనమాట. వెహికల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. మీరు రండి, షోరూమ్ కి వచ్చారంటే మీకే అర్థమవుతుంది ఈ వెహికల్ ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ ఎలా ఉంది అనేది. వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు రండి, షోరూమ్ కి వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది. అలాగే టెస్ట్ డ్రైవ్ లాంటివి చేసుకోవచ్చు. చేసి మీకు నచ్చితే కనుక వెహికల్ తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి.